హరే కృష్ణ. మనకి గర్భగుడిలో చూడడానికి అవకాశం లేనటువంటి ఒక విశిష్టమైనటువంటి దర్శనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ పూజారి గారి యొక్క నరసింహస్వామి యోగ నరసింహ పూజారి గారు వారి యొక్క గృహంలో ఉన్నాం మనం ఇప్పుడు. గృహంలో ఇక్కడ స్వామివారి నిజమూర్తిని మూలవర్లను ఇక్కడ దర్శనం చేసుకోండి. యోగ నరసింహమూర్తి చక్కగా ఎంత విశేషంగా ఉన్నారు చూడండి. యోగ నరసింహమూర్తి వాస్తవంగా ఒక శాలిగ్రామం నుంచి ఉద్భవించినటువంటి స్వయంభూయిన ఈ ప్రహ్లాద మహారాజు సేవించారు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అలాంటి ఒక యోగ నరసింహమూర్తి యొక్క కమనీయమైనటువంటి దర్శనం మనకి. అదే సమయంలో ఇంకొక విశేషం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఈ దోశ గురించి ఒక ప్రత్యేకత అనమాట. ఏమిటంటే ఇక్కడ రామస్వామి అనేటువంటి ఒక గొప్ప భక్తుడు, ఆయన ఇక్కడ ఈ మేలుకోట ధామంలో ఆయన ప్రతిరోజు ఒక నిత్య కైంకర్యం నరసింహస్వామికి చేశాడు. ఆ రామస్వామి అనేటువంటి బ్రహ్మచారి రోజు ఉదయం పూట కళ్యాణి అని ఇక్కడ కోనేరు ఉంది కదా, పెద్ద కోనేరు. ఆ కోనేరులో నుంచి నీళ్లు మోసుకొని అన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళి స్వామివారికి ఆ నీళ్లు ఇచ్చి ఆ కైంకర్యం చేసిన తర్వాత స్వామివారికి సాయంకాలం పూట చక్కగా దోశలు చేసి పెట్టేవాడంట. ఈ సేవ ఆయన 60 సంవత్సరాలు చేశాడు. ఎన్ని 60 సంవత్సరాలు. మనం చూస్తుంటాం కదా, మనం ఈ ఒక సేవ చేస్తాము, ఆ సేవ చేస్తే కొన్నాళ్ళకి మొహమ్మతితే ఇంకొక సేవ అంటాం, తర్వాత దాని మీద మొహమ్మతితే మరొక సేవను, రకరకాలుగా మనం వెరైటీ అంటాం. కానీ ఆ భక్తుడు చూడండి, కృష్ణుడు ఆ భగవద్గీతలో చెప్పినట్లుగా ఏమది, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. అది 60 సంవత్సరాలు ఒకే సేవ అంటే సామాన్య విషయం కాదు. 60 సంవత్సరాలు ఆయన ఇదే సేవ చేసి ఈ సేవలోనే ఉండి శరీరం ఆయన త్యాగం చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన పేరు మీద గుర్తుగా సాయంకాలం పూట ఈ దోశ చేస్తారు. ఈరోజు శుక్రవారం వేళ యోగ నరసింహస్వామి సాయంకాలం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చిన ఇక్కడ పూజారింటికి రాగానే ఇక్కడ రామస్వామి పేరు మీద చేసిన దోశ మా చేతికి లభించింది. హరి గురు వైష్ణవుల యొక్క ఆశీర్వాదంతో ఇది మా వరప్రసాదంగా భావిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద.